ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట, హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 15 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ సికి సంబంధించి క్లరికల్ క్యాడర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 4th June 2024 అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా 25th June 2024 లాస్ట్ డేట్. దీనికి సంబంధించి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది July 2024లో అయితే. ఫ్రెండ్స్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట గ్రూప్ సి కిందకి వస్తాయి. ఇవి 6 వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, 5 యూఆర్లో ఉన్నాయి, 1 ఎస్సీలో ఉందన్నమాట. ఎవరైతే ఆ యొక్క కేటగిరీ లేవో పోస్టులు వాళ్ళైతే యూఆర్ కేటగిరీలు అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి 27 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. దీనికి ఇంటర్మీడియట్తో పాటు కంప్యూటర్ మీద టైపింగ్ అయితే చేయగలగాలి. అలాగే యూడీసీ అనమాట, ఇవి ఒక 7 వేకెన్సీస్ దాకా ఉన్నాయి, 5 యూఆర్, 1 ఓబీసీ, 1 ఎస్సీ అనమాట. దీనికి డిగ్రీతో పాటు టైపింగ్ అయితే కావాలి. దీనికి 18 to 27 years ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా లైబ్రరీ క్లర్క్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది యూఆర్ అనమాట, 18 to 28 years అయితే ఇచ్చారనమాట ఏజ్. దీనికి 10th క్లాస్తో పాటు సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట లైబ్రరీ సైన్స్లో. ఇంకా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రూప్ సి కిందకైతే వస్తాయి, ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి డిగ్రీ అయితే కావాలి, సైన్స్ అంటే లైబ్రరీ సైన్స్లో కానీ లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఉందన్నమాట. మనకి ఆల్ ఉమెన్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 1000 రూపీస్ ఎవ్రీ పోస్ట్కి అయితే మీరు పే చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 1200 రూపీస్ అయితే ఈ ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. అంటే మీ క్యాండిడేట్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. కిందకు వచ్చేస్తే పోస్ట్ అనమాట, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి యాజ్ పర్ యువర్ క్వాలిఫికేషన్. మీరు అన్ని పోస్టులకు అప్లై చేయాలంటే సెపరేట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సపోజ్ మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేసుకోవాలి, క్యాప్చర్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. అదేవిధంగా మీరు వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే ఈ లింక్ తీసుకొని మళ్ళీ ఇదే విధంగా రిజిస్టర్ అయితే అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలా అంటే ఇలాగైతే వచ్చిందనమాట. ఓటీపీ అయితే వచ్చింది, మనం అక్కడ ఫోన్ నెంబర్కి ఏదైతే ఇచ్చామో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే పంపించారు, దానిని మనం వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తాం. దీని ద్వారా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిమైనింగ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే కనుక సన్ ఆఫ్ అని తీసుకోవాలి, అదానికి డాటర్ అయితే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. అలాగే మీ అడ్రస్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే ఇది లేకపోతే సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా, అలాగే మీకు ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క 12-digit ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు కేటగిరీ అనమాట యూఆర్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే మీకు కనుక ఈ సివిలియన్ ఎంప్లాయ్ అయి ఉంటే కనుక మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ 3 years రెగ్యులర్ సర్వీస్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఎవరైతే ఇక్కడ ఎస్ పెడతారో వాళ్ళైతే ఎన్ఓసి కావాలి, దానికోసం ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. హ్యావ్ యూ బీన్ డిజబుల్డ్ డ్యూరింగ్ ది మిలిటరీ ఆపరేషన్, మీరు దానికి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఇక మిలిటరీ సర్వీసెస్లో కనుక డిజబుల్ అయ్యి ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే గతంలో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ అనమాట, ఇక్కడ అడ్రస్ కోసం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవ్వాలి. ఇది టిక్ ఆన్ చేస్తే మనకి ఈ అడ్రస్ ఇటువైపుకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అన్న బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. నో డీటెయిల్స్ కెన్ బి ఎడిట్ ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనం జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని మాత్రమే మనం ఈ ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి
మీరు అన్నీ కూడాను పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఎంటర్ చేశానని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. థర్డ్ ట్యాబ్ ఇక్కడ మనం టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే టైపింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కన్సర్న్ స్టేట్ టెక్నికల్ బోర్డు, లేదంటే పీజీడీసీఆర్ ఎనీ అదర్ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. మీకు పీజీడీసీ కంప్యూటర్లో కనుక ఉంటే కింద తీసుకోవాలి. లేదు మీరు టైపింగ్ సర్టిఫికేట్ కనుక మీకు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ నుంచి కనుక మీరు పాస్ అయ్యి ఉంటే 35 వర్డ్స్ 30 వర్డ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏదో ఒకటి కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అలాగే 10th క్లాస్కి సంబంధించి కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అనమాట. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు 10th క్లాస్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మెన్షన్ చేయాలన్నమాట. ఒక గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని ఈక్వలెంట్ యొక్క మార్క్స్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడాను మీరు ఏ బోర్డులో చదువుకున్నారో మెన్షన్ చేయాలి. అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు మెన్షన్ చేయాలి. టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మెన్షన్ చేయాలన్నమాట. కింద టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు డిజిగ్నేషన్ మీరు ఏ పోస్ట్ చేశారు, ఏ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో టోటల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే కిందకు వచ్చేయాలన్నమాట. ప్రొసీడ్ టు నెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. దీంతో మనకు అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. 10 to 100 KB, అలాగే సిగ్నేచర్ అనమాట అప్ టు 50 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని అదైతే ఇక్కడ అప్లోడ్ ఫోటో అండి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. 10th క్లాస్కి సంబంధించి అవి అయితే మన పీడిఎఫ్లో 50 నుంచి 200 KB వరకు మీకు 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే ఈ పీజీడీసీఏ కానీ ఇంకా టైపింగ్ సర్టిఫికేట్ ఉంటాయి అవి అప్లోడ్ అయితే చేసుకోవాలి. బర్త్ సర్టిఫికేట్ కోసం 10th క్లాస్ మీరు మళ్ళీ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది. ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ పే అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. యూపీఐ కార్డ్స్ అన్నీ ఉన్నాయి, నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది. 1229 రూపీస్ అయితే చూపించింది అనమాట జనరల్ క్యాండిడేట్స్కి, ఇంక్లూడింగ్ ఈ యొక్క ఛార్జెస్తో కలుపుకొని ఇదైతే మన ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే సేమ్ ప్రొసీజర్ అనమాట. లాగిన్ అయిపోయి ఆ యొక్క దీన్ని సెలెక్ట్ అయితే చేసుకొని పోస్ట్ని ఇదే విధంగా మీరు వేరే పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.